సాయి భక్తులారా, మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమిటి? అది కత్తి కాదు, అది ధనం కాదు, మన మాట. ఒక మంచి మాట బాధలో ఉన్న మనిషికి ధైర్యాన్నిస్తుంది. ఒక కఠినమైన మాట సంతోషంగా ఉన్న మనసును కూడా గాయపరుస్తుంది. అందుకే మాట్లాడే ముందు 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఇది నిజమా? ఇది అవసరమా? ఇది ప్రేమతో ఉందా? ఈ 3 పరీక్షలు దాటిన మాట ఎప్పుడూ మంచినే చేస్తుంది. సాయిబాబా బోధించిన మార్గం వాక్ సంయమం, మాటల్లో దయ, మాటల్లో వినయం. ఈరోజు మనమందరం ఒక్కసారి ఇలా ప్రార్థిద్దాం. బాబా, నా మాటలు ఇతరులకు గాయం కాకుండా ఆశీర్వాదంగా మారేలా చెయ్యండి. ఓం సాయిరాం.